ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తండ్రి గారైన నాదెండ్ల భాస్కర్ రావు బుధవారం ఉదయం పరమపదించారు. వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్ రావు వయసు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానుల అంతిమ నివాళులర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్లోని వారి స్వగృహం నందు ఉంచనున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో తన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులకు డెల్టా న్యూస్ తరపున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాము.